జాకిర్ గారికి, హరీష్ గారికి తెలంగాణ దేవుడు అనే టైటిల్ చెప్పగానే నాకు తెలిసిపోయింది ఆ దేవుడు ఎవరు, కేసీఆర్ గారు. అయితే ఈ సినిమాలో చిన్నప్పుడు అంటే కేసీఆర్ గారు చిన్నప్పుడు మాస్టర్ నేను ఈ సినిమాలో మాస్టర్ నేను తెలుగు మాస్టర్ని. ఈ కుర్రోడు నా దగ్గరికి వచ్చి రాత్రి ఒక సినిమాకి వెళ్ళాం మాస్టారు, పాటలో పూతరేకులు ఉన్నాయి, ఆ పూతరేకులు ఏంటి అని అడిగాడు. నాకు ఇనప రేకులు తెలుసు, సిమెంట్ రేకులు తెలుసు, పూల రేకులు తెలుసు, ఈ పూతరేకులు ఏంట్రా బాబు నాకు కూడా తెలియదు అన్న. అదేంటి మాస్టారు మీరు బోళ్ళంత చదువుకున్నారు, పూతరేకులు మీకు తెలియకపోవడం ఏంటి అన్న. అనగానే మరి మాస్టర్ కదా అడగగానే తెలీదు అని చెప్తే బాగోదని రేపు రా చెప్తాను అంట. నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు, మాస్టర్ ఆ పూతరేకులు అంటాడు. అరే పూతరేకులు ఏంటో నాకు కూడా తెలియదురా అని. మళ్ళీ రా అంట. ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ అందరికి గుర్తు ఉండి ఉంటుంది, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారికి ఉద్యోగం అడిగితే వెళ్తాడు చూసారా, అలా వస్తూనే ఉంటాడు నా దగ్గరికి. సో మొత్తానికి విజయవాడలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఉత్తరం రాసి ఆ పూతరేకులు ఏంటో తెలుసుకుంటాను అని. అంతా తెలుసుకున్న తర్వాత తన దగ్గరికి నేను వెళ్తాను, వెళ్ళి చెప్తా. ఈయన నా పక్కన ఒక వేషం వేసాడు, ఈయన జాకిర్ గారి చుట్టం. నేను పేపర్ చదువుతుంటే వెనక్కి వచ్చి ఇలా చదువుతుంటాడు ఈ క్యాండిడేట్. సో అయితే మొత్తానికి ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వల్ల ఆ పూతరేఖ ఏంటో తెలుసుకునే మాస్టర్ నేను. సో ఇక హరీష్ గారు, ఆయన బాంబే ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి, మనకి ఇక్కడ ఈ డైరెక్టర్ హరీష్ గారు బప్పీ లహరి పర్సనల్ బట్టి. అండ్ అలాగే చాలా అద్భుతంగా తీశారు. దీంట్లో మెయిన్గా శ్రీకాంత్, హీరోయిన్ సంగీత, అండ్ అలాగే వెంకట్, ఇక చాలామంది అన్న రాజ్ కుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. డెఫినెట్గా ఆయన క్యారెక్టర్ ఏంటో నేను చెప్పగలను. నాయన్ నరసింహారెడ్డి గారి క్యారెక్టరా, ఆ క్యారెక్టర్నా అది ఎక్కడ దొరికా బాబు, ఎప్పటోడు ఆయన. సో ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ సినిమా చేయటం, జాకిర్ గారు ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అయినా కూడా ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా చాలా అద్భుతంగా సినిమా తీశారు. డెఫినెట్గా మరి ఏ దేవుడు ఈ సినిమాని ఆశీర్వదిస్తాడో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.